హరహర మహాదేవ్ అందరికీ. మనమైతే ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేసినాం. ఆడ ఛార్జింగ్ ఫుల్గా అయితే పెట్టుకోలేకపోయినాం, ఎందుకంటే దాదాపు 11 అయిపోయింది. ఇక అన్న కూడా చాలాసేపు వెయిట్ చేసిండు. ఇక షోరూమ్సే తెలుసు కదా ఎప్పుడు క్లోజ్ అవుతాయి, 7 కల్లా క్లోజ్ అయిపోతాయి, 7:30 8 కల్లా క్లోజ్ అయిపోతాయి. ఇక 11 వరకు వెయిట్ చేసిండు. సరే అని చెప్పేసి మనం కూడా వచ్చేసినాము. వస్తుంటే మనం దారిలో మనకైతే ఒక గుడి తగిలింది. భయ్య గుడి అయితే మామూలుగా లేదు, మనకైతే ఫుల్ హెల్ప్ చేస్తుంది అమ్మ. అయితే వెనకాలైతే ఛార్జింగ్ అయితే పెట్టేసినాం. ఇక్కడ ఫుల్ ఛార్జ్ చేసుకుని మనమైతే ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడన్నా హాల్ట్ తీసుకుందాం, లేకపోతే ఇక్కడ హాల్ట్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నా. మంచిగా ఈడనే ఉండి మార్నింగ్ లేచి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం మరి. భయ్య 2 అవుతుంది దగ్గర. ఇప్పుడు అన్నం వండుకుంది ఏంటున్నా భయ్య, అర్థమైందా నా పరిస్థితి? భయ్య మార్నింగ్ 7 అవుతుంది, నియర్లీ 6:49 అట్లా అవుతుంది టైం. అయితే వెనకాల సన్ రైజ్ అయితే చూడండి భయ్య ఎట్లుందో. ఈడ నుంచి సన్ రైజ్ అయితే ఒక రేంజ్లో ఉంది భయ్య. మంచిగా సన్ రైజ్ కూడా చూసుకున్నా, ప్లస్ మన గుడి కూడా ఇక్కడనే ఉంది, మంచిగా సెట్ భయ్య. మనమైతే స్టార్ట్ అయిపోయాం. ధనుష్ కోటినైతే మనం వదిలేస్తున్నాం భయ్య, వెళ్ళిపోతున్నాం చూడండి ఒక్కసారి. చలో పంబం బ్రిడ్జ్ ఇది అయితే, సారీ ధనుష్కోట్ అని చెప్పేసి అంటున్నా నేను. అదే ధ్యాసలు ఉండిపోయి ఇక ధనుష్కోట్ అంటున్నా. పంబం బ్రిడ్జ్కి బాయ్ మనం. ఇక భయ్యం మనమైతే షోరూమ్కి వచ్చేసినాం. షోరూమ్ వాళ్ళు అయితే ఇక మనకి లోపల నుంచి ఛార్జ్ అయితే ఇచ్చారు. అనుకోకుండా వాళ్ళు అయితే వచ్చారు భయ్య. ఈరోజు రేపు అయితే హాలిడే అంట, పండగ కాబట్టి. ఇక ఇక్కడ ఛార్జ్ పెట్టుకుని మనమైతే స్టార్ట్ అయిపోతాం భయ్యా. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి భయ్యా, పక్కా కొట్టాలి. మనం 40 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం. 40 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే మనకి ఒక గుడి అనేది కనిపించింది. ఇక ఈడైతే మనం సెట్ అయిపోయినాం అనుకోండి. ఇక ఛార్జింగ్ పెట్టేసుకొని ఇక కొంచెం ఫుల్ చేసుకుని మెల్లగా ఈడ నుంచి బయలుదేరాలి మనం. ఈడ నుంచి బయలుదేరితే దగ్గర 220 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. అది కవర్ చేయాలి ఇక భయ్యా. మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఒక్కసారి సన్సెట్ అనేది చూడండి, ఎక్సలెంట్ కనబడుతుంది సన్సెట్ అనేది. భయ్యా ఈ చెట్లు అడ్డు అయితే వచ్చేసినాయి, సన్సెట్ అయితే సరిగ్గా కనబడట్లే. ఒక్క 5 మినిట్స్ చెట్లు అడ్డు లేకుండా చూసి చూపెడతా ఆగండి భయ్యా. ఇప్పుడైతే చూడండి భయ్యా సన్సెట్ ఎట్లుందో. బా హైలైట్ కనబడుతున్నాడు. బా ఏమన్నా కనిపిస్తుంది భయ్యా. రియల్గా చూస్తే హైలైట్ కనిపిస్తుంది భయ్యా. నాకైతే కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా నాకైతే సూపర్ ఉంది భయ్యా. మంచి వ్యూ ఇది, మామూలుగా లేదు సన్సెట్ అయితే. మధ్యలో అయితే ఒక ఊరు దగ్గర ఆయన ఇక ఛార్జింగ్ అయితే మన షోరూమ్ నేను మధ్యలో చూసిన మ్యాప్లో ఒక దగ్గర అయితే షోరూమ్ అయితే కనబడ్డది నాకు. అక్కడ పోనీకి మళ్ళీ కొంచెం ఛార్జింగ్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక ఇక్కడికైతే వచ్చేసినాం భయ్యా. ఇది గుడి అంట. ఇక ఏ దేవుడు అయితే నాకు తెలియదు, ఏదో పేరు చెప్పేసి అన్నారు. ఏదో మీకు తెలిస్తే కామెంట్లో అయితే చెప్పండి పక్కా. ఇవ్వండి మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టేసినాం. ఛార్జింగ్ పెట్టుకుని షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే. చలో మనం ఫైనల్గా నైట్ అయితే తోతుకూడి ఆంపియర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాము. నైట్ నేను వీడియో అయితే తీయలేదు భయ్య, ఫుల్ అలసిపోయినా, మొత్తము అలసిపోయి వీడియో కూడా తీయలేదు. నేను వచ్చి క్యాంప్ వేసుకున్నా, పడుకున్నా. మార్నింగ్ ఇప్పుడు లేచిన భయ్య దగ్గర 8:30 అవుతుంది. ఇక మన షోరూమ్ అయితే ఈరోజు తెరవరు, ఐ థింక్ ఇంకా రేపు తెరుస్తారు. మనమైతే ఈరోజు అంతా ఇక్కడే ఉండాలి. ఇక ఇందాకే డీమార్ట్ అయితే వెళ్ళినా, ఇక్కడ క్యాంప్ ఇది పెట్టేసి డీమార్ట్కి అయితే వెళ్ళినా. ఏమేమి తీసుకొచ్చినాను నేనైతే చూపెడతా చూడండి ఒకసారి. ఇక్కడ మామూలుగా లేదు, కష్టం అయితే వండుకోనికి కూడా ఫుల్ కష్టం ఉంది ఇక్కడ. ఓవర్ నైను మనమైతే జింజర్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చినాం, పన్నీరు మసాలా ప్యాకెట్లు 2, రైస్ తెచ్చుకున్నాము. రైస్ బయట అయితే దగ్గర 90 రూపీస్ పడుతుంది. ఒకటి తీసుకొచ్చుకున్నా. ఇంకా ఒక గీ ప్యాకెట్ ఒకటి, అదిగోండి అదొక జింజర్ది పేస్ట్. ఈ అన్నం అయితే వండుకుంటున్నా. చికెన్ అయితే వండేసిన భయ్యా. చికెన్ అయితే వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకున్నా. ఇంక ఇవే తెచ్చుకున్నది నేనైతే. భయ్యా ఎండ అయితే మామూలు కొట్టట్లే, పిచ్చి ఎండ కొడుతుంది. చూడండి నా పరిస్థితి ఎట్లుందో ఘోరంగా.
వామ్మో, మామూలుగా లేదు భయ్యా. భయ్యా దగ్గర దగ్గర ఈవినింగ్ అయిపోయింది. ఒక్కసారి లోపల నుంచి అయితే సన్సెట్ చూడండి భయ్యా. ఇది లోపల జిప్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. సన్సెట్ అయితే చూడండి భయ్యా ఎట్లుందో. మనం స్ట్రైట్గా సన్కి స్ట్రైట్గా ముంగట్టుకున్నాము. హైలైట్ ఉంది సన్సెట్ అయితే. చలో ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేద్దాం. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి భయ్. సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ షేర్ కూడా చేయండి భయ్యా. కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది, నా కష్టానికి కొంచెం విలువ అయితే ఉంటుంది. చలో.